దృష్టి పరదృష్టి సమస్త దృష్టి నష్టి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఇప్పుడు మనం నరకోశ నరజిష్టి కోసం ఇంటి ముందు ప్రతి ఒక్కరు గుమ్మడికాయ కడుతూ ఉంటాము. కాకపోతే అండి ఇప్పుడు అన్ని కూడా హైబ్రిడ్ వస్తున్నాయి. అలా కాకుండా లోకల్ గుమ్మడికాయ సేకరించుకోండి. దానికి బాగా బూడిద ఉంటే అది బాగుంటుంది. దీంతో పాటు నేను చెప్పినట్టు ఒక యంత్రాన్ని చూపిస్తాను, నెంబర్స్. అది కూడా దీనికి మనం రాసుకున్నట్లయితే ఎలాంటి నరఘోషణ అయినా మన దగ్గరికి రాదు. ఈ నెంబర్ని నేను చూపించిన విధంగా పచ్చి దాని మీదనే డబ్బడం లాంటిది తీసుకొని ఇట్లా లైన్స్ గీసి స్ట్రైట్ గానే ఉండాల్సిన అవసరం లేదండి. కొద్దిగా దాని మీద రాస్తున్నప్పుడు కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటుంది. అలా లైన్స్ చేసేసి మనము ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్లో రాసే విధానంలో మనం బాగా ప్రెస్ చేసి రాయకండి, గుమ్మడికాయ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లైట్గా రాస్తుంటే పచ్చి గుమ్మడికాయ కాబట్టి మనకి నెంబర్స్ అనేది ఆటోమేటిక్గా పడుతుంది. డబ్బడం లేని వాళ్ళు అగరబత్తి స్టిక్ దాంతో కూడా రాసుకోవచ్చు అండి. నేను చెప్పినట్టు కొద్దిగా నీట్గా రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గుమ్మడికాయ మీద మనము పసుపు రాసి బొట్టు పెట్టి ఉంచుతాం కాబట్టి కరెక్ట్గా అనేది రాదు. కొద్దిగా జిగ్జాగ్ టైప్లోనే వస్తుంది, ఏం కాదు. అలా నేను చూపించిన విధంగా నెంబర్ రాయండి. రాసిన తర్వాత మనకి ఇంట్లో బొగ్గులు ఉంటే చాలా మంచిది. దాన్ని రంగరిస్తే కొబ్బరి నూనె పోసి బొట్టు టైప్ అవుతుంది. అది లేని వాళ్ళు కాటిక తీసుకొని ఇలా నెంబర్ కింద ఇట్లా పెద్దవాళ్ళు పెట్టుకునేటట్టు బొట్టు అనేది పెట్టండి. పెడితే మనకి ఎలాంటి నరఘోష నరజిష్టి మన మీద ఉన్న ఏడుపు అన్నీ పోతాయి. దాని తర్వాత ధూపం వేసుకొని మీ ఇష్ట దైవాన్ని కానీ మీ నమ్ముకున్న దైవాన్ని కానీ తలుచుకుంటూ మీ సింహద్వారానికి కట్టండి. అది కూడా ఆదివారం, గురువారం, అమావాస్య, పౌర్ణమి రోజైతే మంచిది. వర్జం లేని టైంలో చూసుకొని కట్టుకోండి. ఇది నమ్మిన వాళ్ళు ఇలా చేసుకోండి. 100% మీకు నరఘోష నరజిష్టి నుంచి విముక్తి కలుగుతుంది. ఓం నమ శివాయ.